ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కుప్పకూలింది. నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్ల వరకు క్షీణించింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బులియన్ మార్కెట్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 650 రూపాయలు, కిలో వెండి ధర 250 రూపాయలు పడిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా కుప్పకూలిన సిచ్యువేషన్ కదా, ఏంటి ఏ ఫ్యాక్టర్స్ దానికి ప్రభావితం చేశాయి? అవును, శనివారం ఆదివారం నిన్న మొన్న సెలవు ఉంది. అయితే ఈ ఇరాన్ మళ్ళీ వాళ్ళు యుద్ధం చర్చలు అని అంటున్నారు. అందులోనే మళ్ళీ ఆ ముగింపు విషయంలో ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఏదైతే ప్రపోజల్ చేసిందో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసిండు, అవి తిరస్కరించిండు అనమాట. దాంతో ఒక్కసారిగా మళ్ళీ వరల్డ్ మార్కెట్ ఫాలో అవడంతో మళ్ళీ చమురు ధరలు పెరగడం జరిగింది. $106 ట్రేడ్ అవుతుంది. దాంతో ఒక్కసారిగా మన మార్కెట్ లో 1000 పాయింట్ల పైన ఫాలో అవడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ అదొక న్యూస్. నిన్న హైదరాబాద్ లో మోదీ గారు అనౌన్స్మెంట్ చేసిండు, ఏది అందరూ ఎవరైతే ఉన్నారో బంగారం కొనొద్దు, అంటే కోవిడ్ మాదిరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, నూనె తక్కువ వాడండి, ఇలా ఒక 10 అంశాల మీద చెప్పేటప్పటికి అంటే ఎకానమీ చెప్పకనే స్లో డౌన్ అవుతుంది, ఎకానమీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది ఒక విధంగా ఇంటిమేషన్ ఇచ్చినట్టు. అంటే కరోనా టైంలో ఏదైతే వార్తలు ఉన్నాయో అదే మాదిరి అనమాట. అంటే అప్పటి మాదిరి చర్యలు తీసుకోవటం, దాని గురించి ప్రస్తావించటం. నిన్న మీటింగ్ లో అదే జరిగేటప్పటికి కొంచెం మన మార్కెట్ మీద కొంచెం ఫాలో అవడం జరిగింది. అంటే సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, కానీ అవన్నీ పాజిటివ్ న్యూసే మనకి. కాకపోతే ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఈ ముడిచముడి ధర పెరగడంతో మన మార్కెట్ ఫాలో అయింది. అది 1000 పాయింట్ల పైన. ఇప్పుడు మనం చూడవలసింది సింపుల్ గా, ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే 30 కంపెనీలు ఉన్నాయో 30లో 3 మాత్రమే ప్లస్ లో ఉన్నాయి, 27 మైనస్ లోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్లు కొంచెం, పవర్ సెక్టార్, ఫార్మా సెక్టార్ కొంచెం పాజిటివ్ లో ఉన్నాయి. ఇప్పుడు 1035 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది మన ఇది బిఎస్సి సెన్సెక్స్. ఇక ఇవాళ మాత్రం ఫాలే కనబడుతుంది. మళ్ళీ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీ. ఇప్పుడు మన ముడిచమురి మాత్రం పెరగనంత వరకు మన మార్కెట్ లో ఫాల్ అయి ఉంటాయి. ఇప్పుడైతే ఓవరాల్ గా మైనస్ లోనే సూచిస్తుంది. ఈ వీక్ అంతా కూడా మార్కెట్ ఇలానే ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా సత్యనారాయణ గారు? లేదు, బ్రెంట్ ఆయిల్ ఇవాళ $106 ఉంది. అది ఎంత ఎప్పుడైతే 100 లోపు వస్తే తప్ప అప్పటి వరకు బ్రెంట్ ఆయిల్ ముడిచమురు పెరుగుతూ ఉన్నంత వరకు, ఇరాన్ అమెరికా చర్చలు జరగనంత వరకు, చర్చలు అని అంటారు. ఇప్పటికి సుమారుగా మనకి 11, 30, 41, 42, 72, 73 రోజుకు చేరింది. ఏది ఆ యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం. ఈ 73 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. 73 రోజుల ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో చాలా ఉంది, ఇప్పటికే చాలా ఉంది. అంటే ప్రతి దేశపు కరెన్సీలు లోకి రావటం, తర్వాత ఆ దేశపు కరెన్సీలు అంటే ఆల్ టైమ్ లోకి రావటం, ఇన్ఫ్లేషన్ పెరగటం ఇప్పుడు కనపడట్లేదు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఆ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ప్రతి దాని మీద ప్రభావం పడుతుంది. అంటే మనం తినేవి, తాగేవి, అంటే కూరగాయలు అనుకోండి, ఏది ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ప్రతి దాని మీద ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంది. తర్వాత ఇక ఏమిటి అనేది ఇక వరల్డ్ మార్కెట్ లో మొన్న శుక్రవారం మన మార్కెట్ లో పాజిటివ్ లో ఉన్నాయి. శని ఆదివారం మళ్ళీ రాగానే మళ్ళీ ఫాలో అవటం జరిగింది. ఇది జనరల్ గా జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు, ప్రధానంగా నిన్న నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కామెంట్స్ చూసాం. దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు ఈ తరహా కామెంట్స్ ఎందుకు చేశారు, దాని వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఏంటి అనే దాని మీద మీ కామెంట్ ఏంటి? ఏం లేదు, అవన్నీ ఒక ఇంటిమేషన్, జాగ్రత్త పడండి అని. ఎందుకంటే పెళ్లి ఖర్చులు తగ్గించుకోండి, బంగారం ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మనకి ఏవైతే లేవో అవి మనం దిగుమతులు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే ముడిచముడు ఉందో మనం దిగుమతులు చేసుకుంటున్నాం. దిగుమతులు చేసుకోవటం వల్ల ఏమవుతుంది, విదేశీ కరెన్సీ ఖర్చు అయిపోతుంది. అదొక రీజన్. ఎఫ్ఐఐలు కంటిన్యూగా షేర్ మార్కెట్ లో ఈ సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు అమ్మకం జరిగింది. ఎప్పుడైతే 2 లక్షల కోట్లు అమ్మకాలు జరిపిండ్రో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా బ్యాక్ వెళ్ళిపోయినాయి అంటే అక్కడ ఏమైతుంది, డాలర్ స్ట్రాంగ్ అవటం, మన రూపీ వీక్ అవటం జరుగుతుంది.
అందుకని బంగారం కొనుగోలు ఆపండి, నూనెలు వాడకం తగ్గించండి, ఎవరైతే పెట్రోల్ డీజిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి. అంటే దాంతో ఏమైతుంది అంటే ఇవన్నీ చేయటం వలన మనము అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల ఏమైతుంది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుద్ది, ఇంట్లోనే ఉండటం వలన ఖర్చులు తగ్గుతాయి అనేది ఒక ఉద్దేశం. అంటే ఆ కరోనా టైంలో ఏమైతే మనం పాటించామో అదే మాదిరి పాటిస్తే ఎకానమీ మళ్ళీ కొన్నాళ్ళకి స్ట్రాంగ్ అవుతుంది అనేది వారి ఉద్దేశం. అంతే మించి ఏమి కనపడట్లేదు నాకు. అది పాజిటివ్ న్యూస్. అంటే ఒక విధంగా ఏంటిదంటే ఇప్పుడు రోజు కొన్ని వేల కోట్లు, అంటే సుమారుగా రోజు 10-12 వేల కోట్లు మన ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ధర మనం పెంచలేదు మనకి, కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు. ఓన్లీ గ్యాస్ ఒకటే ప్రతి నెల 1 తారీఖు పెంచుతారు, అది పెంచడం జరిగింది. అది కమర్షియల్ ఒకటే పెంచడం జరిగింది. అయిన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ పెంచలేదు కాబట్టి ఆ బర్డెన్ అంతా కూడా ఇప్పుడు సుమారు ఒక వారం 10 రోజులకి 1,00,000 కోట్ల రూపాయలకి లాస్ వస్తూ ఉన్నది. మరి ఆ లాస్ అంతా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భరాయించాలి. కేంద్ర ప్రభుత్వం భరాయించకపోయినా ఓఎంసీలు అంటారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, అవి లాస్ లోకి వెళ్తున్నాయి. ఆ లాస్ తర్వాత అయినా మళ్ళీ బర్డెన్ సెంట్రల్ గవర్నమెంట్ కే ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, మన మీదనే పెంచాలి, లేకపోతే వాళ్ళను భరాయించాలి. ఇప్పుడు వాళ్ళు భరాయిస్తూ ఉన్నారు, దాన్ని ఎక్కడో ఒక దగ్గర పూడ్చాలి. కాబట్టి ఇప్పుడు మన మీద కనుక పెంచితే పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా మార్కెట్ లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇంకా దాన్ని ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు ఏంటిదంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచలేదనేది ఒక వార్త ఉండే. ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయి రిజల్ట్స్ వచ్చిందో అందరూ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని పెట్టుకోరు, మళ్ళీ పెంచుతారేమో అని ఉద్దేశంతో. కానీ పెంచలేదు. మళ్ళీ ఒక ఉద్దేశం ఏమిటి, ఒకవేళ కనుక పెంచితే, అంటే నా ఉద్దేశ ప్రకారం ఒకవేళ కనుక పెట్రోల్ డీజిల్ కనుక 30 రూపాయలు 40 రూపాయలు కనుక పెంచితే ఒక్కసారిగా మార్కెట్ లో అకారణంగా అంటే 10 రూపాయలు కనుక అది పెరిగితే 100లో పెంచుతారు, 50, 100 పెంచుతారు. ఉదాహరణకి ఇప్పుడు గ్యాస్ అంటే 1000 రూపాయలు పెరిగింది అంటే ఒక దోశ కానీ ఒక ఇడ్లీ కానీ పెద్దానికి 10 పెంచుకుంటూ పోయారు. ఒక్కొక్క దాంట్లో 15, 20 కూడా పెంచారు. అంటే 1000 రూపాయలు పెరిగితే మనకి బర్డెన్ ఓవరాల్ గా ఎంత పడుతుంది, ఇంకెక్కువ పడుతుంది. ఏది ఇన్ఫ్లేషన్ ద్వారా, అంటే తినే వాళ్ళ మీద. ఇది ఒక రీజన్. మళ్ళీ ఇవన్నిటితోటి ఎకానమీ ఎప్పుడైతే ఉందో ఇంకా అంటే ఒక్కసారిగా ప్రతిపక్షాలు అనుకోండి, అవన్నీ అనుకోండి, ఎంత క్రూడ్ ఆయిల్ పెరిగినా మీరు ఇట్లా చేస్తారని. అందుకనే ఫస్ట్ ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరగడం మొదలు పెట్టిందో ఎక్సైజ్ డ్యూటీని వాళ్ళు తగ్గించడం జరిగింది. ఆ ఎక్సైజ్ డ్యూటీ 10 రూపాయలు తగ్గిస్తే ఓన్లీ మనకి పెంచకుండా 10 రూపాయలు వాళ్ళకి తగ్గించేటప్పుడు ఒక 10 రూపాయలు పెంచినట్టే ఇండైరెక్ట్ గా. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ 10 రూపాయలు కూడా సరిపోవు. మళ్ళీ వాళ్ళు $106 ఉంది అంటే ఎంత పెంచాలి అంటే $72 ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు $106 వస్తే కూడా పెంచలేదు అంటే అంతమంది లాస్ అవుతున్నట్టు. మరి అదే మాదిరి ప్రతిపక్షాలన్నీ ఏమంటాయంటే కరోనా టైంలో మరి మైనస్ లోకి వస్తే క్రూడ్ ఆయిల్ మీరు తగ్గించి రానంటారు. మరి అప్పుడు ఎకానమీ మొత్తం పోయింది. ఈ ముడి చమురుతోటే మన ఎకానమీ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో మైనస్ లోకి వెళ్ళిపోతే మనం పెట్రోల్ డీజిల్ తగ్గించలేదు. ఎందుకు తగ్గించలేదు అంటే ఆ లాభం అంతా కూడా మన ఎకానమీని పూడ్చడం జరిగింది. లేకపోతే మన ఎకానమీ కూడా స్లో డౌన్ అవటం, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవటం. అంటే ఆ కరోనా టైంలో ఏదైతే ఉందో దేశ ఆర్థిక వృద్ధి ఒక్క క్రూడ్ ఆయిలే నిలబెట్టగలిగింది. అందుకని మళ్ళీ అదే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $106 అయ్యేటప్పటికి మళ్ళీ ఎకానమీ మీద అదే వీక్ అయిపోతుంది. అంటే అదే మనకి అడ్డుగా ఏర్పడుతుంది. అంటే ఏంటిది, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి లేదు. అందుకనే నిన్న మోదీ గారు ప్రధానంగా చెప్పడం కూడా సోలార్ వాడండి, వేరే ప్రత్యామ్నాయం అంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం అంటే కోల్ ఉంది, సోలార్ ఉంది, ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి. అంటే గ్యాస్ వాడకం తగ్గించాలి, పెట్రోల్ వాడకం తగ్గించాలి, డీజిల్ వాడకం తగ్గించాలి. ఇవన్నీ కనుక వాడకం తగ్గిస్తే రాబోయే రోజుల్లో మనకి అంటే ఏ విధంగా చూసినా గానీ మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనేది ఉద్దేశం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.